ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలు భగవంతుడు మన గురించే మాట్లాడతాడు. మనకు కావలసినవేవో వాటిని ఆయన సులభంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. మనందరికీ జ్ఞానం బాగా కావాలనిపిస్తుంది, గొప్ప జ్ఞానవంతులం కావాలనిపిస్తుంది. ఎంత జ్ఞానం కావాలి అంటే, ఇప్పుడు మన వాళ్ళు చూడండి, జనరల్ నాలెడ్జ్ అని పేరు పెట్టి దాంట్లో మన ఊరి విషయాల దగ్గర నుంచి ప్రారంభిస్తే ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు కూడా, ఖగోళంలో ఉండే విషయాలు అన్నీ కూడా తెలియాలి. మంచి ప్రయత్నం, చాలా సంతోషించాల్సిన విషయం. జ్ఞానాన్ని అంత మేర అలా విస్తరింపజేసుకోవాలనుకుంటున్నాడు. ఇది ప్రతివాడికి కోరిక అయితే ఉంటుంది, దానికి ప్రయత్నం చేస్తాడా చేయడానికి వేరే విషయం. కానీ ప్రతివాడికి కూడా నాకు అంత జ్ఞానం ఉంటే బాగుండును అని అనిపిస్తుంది. ఆ జ్ఞానం అంత విస్తరించి ఎలా ఉండగలుగుతుంది, ఎలా దాన్ని అంత మేర పెంచుకోవడం, ఇది తెలుసుకోవడం చాలా మంచిది కదా. 5వ అధ్యాయంలో 16వ శ్లోకంలో దానికి ఒక మార్గాన్ని చూపించాడు కృష్ణుడు. ఏంటది? ఈవేళ మనకి అంత మేర పెరగలిగే జ్ఞానం మనతోటే ఉంది, కానీ అది కొంచెం కవర్ అయిపోయిందో కనుక ఈ కవర్ని కాస్త 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 తొలగించి అలా పెంచే ప్రయత్నం చేయి. దేంతో కవర్ అయిపోయింది? దీనికి వెనకాతలుండే శ్లోకంలో చెప్పాడు, అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అజ్ఞానేన ఆవృతం, అక్కర్లేని జ్ఞానాలతోటి ఇది కవర్ అయిపోయింది, మూతబడి ఉంది. దాన్ని తొలగించాలి. ఏమవుతుంది తొలగిస్తే? ఎవడి జ్ఞానమైతే పైన పేరుకునేటటువంటి అజ్ఞానాన్ని నాశనం చేస్తుందో, జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాసితం ఆత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం అంటూ 16వ శ్లోకంలో బ్రహ్మాండమైనటువంటి ఒక క్లూ ఆయన ఇచ్చాడు. దాన్ని నీ జ్ఞానం ఎంత బాగా ప్రకాశించగలుగుతుంది అని అంటే, ఆకాశంలో వెలిగే సూర్యుడి యొక్క కాంతి విశ్వాన్నంతా ఎట్లా దీప్తిమంతం చేస్తుందో, నీకుండే జ్ఞానం కూడా, ఈ జీవుడికి ఉండేటువంటి జ్ఞానం కూడా అంత మేర వ్యాపించగలిగినటువంటి అవకాశం ఉంది. ఎవరు ఇవ్వాల్సింది కాదు ఇది. ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఒక 5 గ్రాములో 10 గ్రాములో 5 mlలో 10 mlలో ఇంజెక్ట్ చేయవలసిన అవసరం లేదు దీనికి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, రకరకాల పుస్తకాలను పట్టుకొచ్చి ఆ పుస్తకాలు అదంతా దీంట్లో పోసేస్తున్నాం. పోసేస్తే ఉన్నది కాస్త శుభ్రంగా మరింత 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 మూతపడిపోయి అదంతా మురికిలో పడ్డ మణిలా తయారవుతుంది. తెలుస్తోంది ఏదో, కానీ అక్కర్లేనిది ఏదో తెలుస్తోంది, కావాల్సింది తెలియకుండా పోతోంది. మణికి సహజంగానే కాంతి ఉంటుందండి. మంచి మణి, మామూలుగా మనకి బజార్లో దొరికే రాళ్ళు సంగతి కాదు మనం చెప్పుకునేది, ఒరిజినల్ మణి. ఆ ఒరిజినల్ మణి అట మేము కూడా చూడలేదు ఎప్పుడు అనుకోండి, కానీ మిగతా వాళ్ళు చెప్తుంటే విన్నాం మేము. మంచి ఒరిజినల్ మణి కనుక అయినట్టయితే చీకటి గదిలో దాన్ని ఒక టేబుల్ మీద పెట్టి
ఏ సౌండ్ రాకుండా ఉండేట్టు కనుక చుట్టూ చూసుకోగలిగితేట అందులోంచి మెల్లగా కాంతి ప్రారంభమవుతుంది. ఆ మొత్తం గదిని అంతటిని మొత్తం నింపేసే అంత కాంతి దాంట్లోంచి వస్తుంది. మళ్ళీ ఎక్కడైనా కాస్త చప్పుడు అయిందంటే మాత్రం మళ్ళీ అంత కాంతి దాంట్లోకి మళ్ళీ అబ్జర్వ్ అయిపోతుంది. అంతే వాళ్ళకి కనిపించదు. ఒరిజినల్ మణులు అలా ఉంటాయని అంటూ ఉంటారు. మరి చూసిన వాళ్ళు చెప్తుంటే మనం వింటూ ఉంటాం అనమాట. అలాగా మనకి ఎప్పుడైనా దొరికితే మనం కూడా ట్రయల్ వేసి చూడొచ్చు. అట్లాగా మణి మురికిలో పడింది అనుకోండి, దాని నిండా మురికి అంటుకుపోయినప్పుడు దానికి కాంతి సహజంగానే ఉన్నా అది పైకి రాదు. అప్పుడు దాన్ని ఏం చేయాలి? కడగాలి. ఇంకా కొంచెం దాని మీద బాగా అంటుకుపోయింది అనుకోండి, జిడ్డు విడ్డు లాంటిది కానీ లేకపోతే ఏవైనా ఇతరమైనటువంటి మెటల్స్ లాంటివి కానీ దాని మీద కాస్త అంటుకున్నాయి అనుకోండి, అప్పుడు దాన్ని కాస్త సాన పెట్టాలి. దాన్ని కొంచెం సాన పెట్టాలి. పెడితే అందులో ఉండేటువంటి సహజమైనటువంటి కాంతి ఏదో అది పైకి వచ్చినట్టుగా ఈ ఆత్మకి అంటే మనకి జీవుడికి సహజంగానే బోల్డంత జ్ఞానం ఉంది. అంతటినీ కూడా కాంతివంతం చేయగలిగినటువంటి జ్ఞానం మనందరికీ ఉంది. కానీ ఇది ఏమైంది? రకరకాల పూతలు పడ్డాయి దీని మీద. ఆ పూతలు పడ్డంతో ఇది ఉందని కూడా మనకి తెలియకుండా పోయే స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇదివరకు రోజుల్లో ఇళ్ళు కట్టుకునేటప్పుడు మొజాయిక్ ఫ్లోరింగ్ చేసేవాళ్ళండి. మొజాయిక్ ఫ్లోరింగ్ రకరకాల రాళ్ళు పట్టుకొచ్చి ఆ గ్రౌండ్ మీద సిమెంట్ చేసేటప్పుడు దాంట్లో ఒకసారి అతికించేస్తారు అనుకుంటాం. అవన్నీ కూడా ఒక రకంగా అవన్నీ అతికించేసిన తర్వాత చూస్తే అదంతా చూడడానికి భయంకరంగా తెల్లగా అదో రకరకంగా ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని ఏదేదో ఒక మిషన్ పట్టుకొచ్చి దాంతో గ్రైండ్ చేయడం ప్రారంభిస్తారు. దాన్ని సర్ర 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 అని ఎంత గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని కడిగేస్తే బ్రహ్మాండంగా అంత మంచి మెరుస్తూ ఉంటుందండి. అప్పుడు ఆ ఫ్లోరింగ్ అంతా కాంతి దాంట్లో ఉంది. కానీ వాటిని మొట్టమొదటి అక్కడ పెట్టినప్పుడు ఆ పైన ఉండేటటువంటి రకరకాల పూతలు పడ్డం చేత అదేం మనకు అంతగా అందంగా కనిపించదు. కానీ తర్వాత దాన్ని బాగా గ్రైండ్ చేసి దాంతో కడిగితే మాత్రం చూడ్డానికి అద్భుతమైనటువంటి ఆకర్షకంగా ఉంటుంది. అంతే ప్రకాశవంతంగా ఉంటుంది. లోపలుండే సహజ కాంతిని మనం పైకి కనిపించేట్టు చేసుకోవాలన్నా దాన్ని బాగా సాన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఈ జీవుడికి ఉండేటటువంటి జ్ఞానం కూడా అజ్ఞానం అనే పై పూతలతోటి అది పూర్తిగా మూసుకుపోయింది కనుక దాన్ని తీయాలంటే మనం బాగా సాన పట్టాలి. దేంతో పట్టాలి? వజ్రం వజ్రేణ భిద్యతే అని అంటుంటారు. వజ్రాన్ని మళ్ళీ మనం బాగు చేయాలి అంటే సాన పట్టాలంటే మరొక వజ్రంతో సాన పట్టాలి అని అంటారు కదా. అట్లాగా జ్ఞానం కలిగిన జీవుడికి సహజంగా ఉండే జ్ఞానాన్ని మళ్ళీ మనం పైకి తేవాలి అని అంటే జ్ఞానంతో సాన పట్టాలి. ఏ జ్ఞానంతో సాన పట్టాలి? ఉండాల్సిన జ్ఞానంతో, కలగవలసిన జ్ఞానంతో సాన పట్టాలి. మంచి జ్ఞానంతో సాన పట్టాలి. ఏమిటి మంచి జ్ఞానం? అది చెప్తున్నాడు. జ్ఞానేన తదజ్ఞానం ఏషాం నాసితం. ఎవరికైతే పైన పూసి ఉండే అజ్ఞానం మంచి జ్ఞానంతో బాగా సాన పడుతుందో, సాన పట్టబడుతుందో తేషాం వాళ్ళకి మాత్రమే. మిగతా వాళ్ళకు కూడా ఉంటుంది, వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ ఎవరైతే సాన పడతారో వాళ్ళకి మాత్రం తేషాం జ్ఞానం ప్రకాశయతి. ఆ జ్ఞానం చేత వీరికి సహజంగా ఉండేటటువంటిది అది పైకి రప్పించబడుతుంది. అది పైకి మబ్బు తొలగినటువంటి సూర్యుడి కాంతి ఎట్లా మనకి అంతటా వ్యాపించి కనిపిస్తుందో సూర్యుడికి ఏమవ్వదు, కానీ మనకి మాత్రం ఆ మధ్యలో ఉండే మబ్బు అడ్డు వస్తుంది. కనుక మనకు మధ్యలో ఉండే మబ్బే తొలగాలి. తొలగితే కాంతి సహజంగానే కనిపిస్తుంది. ఆత్మకి సహజంగా జ్ఞానం ఉంది.
కానీ పైన ఆరోపితమైనటువంటిది అజ్ఞానం. ఏమిటి అజ్ఞానం అంటే, ఇంతకుముందు ఉండేటటువంటి శ్లోకాల్లో 16వ శ్లోకానికి పూర్వం ఉండే శ్లోకాల్లో చెప్పాడు కర్తృత్వం. జ్ఞానం ముయ్యాలి అంటే ఒక రకమైనటువంటి పాడుపడ్డ జ్ఞానంతో ముయ్యాలి. పాడుపడ్డ జ్ఞానం అంటే కాస్త వక్రంగా పయనించినటువంటి జ్ఞానం అన్నమాట. వాడు చేయిస్తున్నది వాడు అని అనుకోవాల్సింది కాస్త వాడి నుంచి లాగి తన మెడకు చుట్టుకొని చేస్తున్న వాడిని నేను. జరిగేది వాడి వల్ల నీ వల్ల జరగటలా, కానీ నా వల్ల వాన కురుస్తోందంటే మన వల్ల కురుస్తుందండి. కానీ నేను చేశానండి, వాన కురవాల్సిందే, కురుస్తోంది వాన అంటాడు. నేను చెప్పానండి ఎండ వస్తుందని, వస్తోంది ఎండ, చూసారా? ఎండ తేవడానికి కారణం వీడు. మనం గతంలో ఎప్పుడో ఒక కథ చెప్పుకున్న జ్ఞాపకం ఉంటుందనుకుంటా. పాపం రాత్రి కాళ్ళు కొట్టుకోవడానికి నూతి దగ్గరికి వెళ్ళి ఆ నూతిలో చూస్తే చంద్రుడు కనిపిస్తే ఆ నీళ్ళల్లో, అరే చంద్రుడు నా నూతిలో పడిపోయాడు, వీడిని ఏమైనా సరే బయటికి తీయకపోతే ఇంకా లోకం అంతా ఏమైపోతుంది, నా ఒక్కడింట్లో నూతిలో ఉండిపోతే ఎట్లాగా, వీడిని ఏమైనా సరే బయటికి తీయాలి అని పాపం గబగబా ఇంట్లోకి పరిగెట్టుకు వెళ్ళి, ఇదివరకు వీడి దిగి ఉండేటువంటి ఒక గిలక కాదు దాన్ని గేలం, ఒక ఇనప గేలం ఒకటి ఉంటే ఆ గేలం, దానికి ఒక చాంతాడు ఉంటే ఆ చాంతాడు, దాన్ని పట్టుకొచ్చి ఆ గిలకని నూతిలోకి వేసి దాన్ని ఇటు అటు ఎలాగైనా చంద్రుని పట్టుకోవాలి అని పాపం తిప్పితే అదేవో పాతకాలపు నుయ్యి, ఇటుకలతో కట్టింది, కిందంతా ఇటుకలతో కట్టి ఉంది అది. అంటే దాని కింద ఇంకా ఏమైనా వరలు గట్రా ఉంటాయేమో. కానీ ఇదివరకు కింద ఏం చేసేవారంటే ఒక పెద్ద చట్రం వేసి ఆ చట్రం మీద వరలు పెట్టి ఆ వరల పైన ఇటుకలు పెట్టి ఇలా కట్టేవారు, పై దాకా తెచ్చేవారు. అది కొంచెం పాతకాలపు నుయ్యేమో, లోపల అక్కడక్కడక్కడ కొన్ని ఇటుకలు కాస్త డ్యామేజ్ కూడా అయ్యి ఉన్నాయి, కొంచెం విరిగిపోయి ఉన్నాయి. ఇంకా ఇటు అటు ఎలాగైనా సరే పట్టుకోవాలి, దొరకట్లేదు, ఎంతసేపు అలా తీద్దాం టక్కుమని వచ్చేస్తుంది. లేదు చూస్తా కాస్త ఇటు తిప్పేటప్పటిది ఎక్కడో ఆ విరిగిన ఇటుకల్లో ఎక్కడో అది కాస్త తట్టుకుంది. అది అమ్మాయి పడింది గేలంలో ఈ చంద్రుడు. ఇంకా లాగాలనుకున్నాడు, లాగాడు. పాపం రాత్రి ఏ 1 గంటకు వెళ్ళాడో ఏమిటో వీడు ఆ కాళ్ళు కడుక్కోవడానికి, కడుక్కున్నాడో లేదో మనకి తెలియదు. కానీ ఈ చంద్రుని చూసి లాగాలి అని లాగేటప్పటికీ అది కూడా తాడే కదా, దానికి ఉండే పూరి ఎంతసేపు ఆగుతుంది, కొంతసేపు ఆగింది. కింద ఆ ఇటుకల దగ్గర తట్టుకోవడం గట్టిగా తట్టుకుంది అది. దాంతో ఇంకా వీడు కాసేపు లాగేటప్పటికీ ఆ లోపల ఆ ఇటుక విరిగిందో లేకపోతే తాడు తెగిందో తెలియదు, కానీ అది మాత్రం ఒకసారి పైకి వచ్చి వీడు ఢామని వెనకబడ్డాడు. పాపం దెబ్బ తగిలింది ఇక్కడ, వాడికి రక్తం కారుతోంది. అయినప్పటికీ కూడా ఇలా పడగానే పైకి చూశాడు, చంద్రుడు పైకి కనిపించాడు. మై గాడ్, నూతులోంచి మొత్తానికి చంద్రుడు పైకి వచ్చాడు. నేను లాగిన ప్రయత్నం చేత చంద్రుడు మళ్ళీ పైకి వచ్చాడు. నిజానికి నేనే కనుక ఈ పని చేసి ఉండకపోతే, చంద్రుడు పైకి రాకపోతే ఇక చంద్రగ్రహణాలు లేవు, సూర్యగ్రహణాలు లేవు, పంటలు పండడం లేదు, మంచు కురవదు, అంతా ప్రపంచానికి చాలా రకాల బీభత్సాలు ఏర్పడిపోతాయి. ఇంత బీభత్సం రాకుండా నేను ఈ ప్రపంచాన్ని ఆపాను నేను అని కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు ఎంత సంతోషపడ్డాడో, మనవాడి ఈ పైన చంద్రుని చూసేటప్పటికి అంత సంతోషపడ్డాడు. అధవ దెబ్బ తగిలితే తగిలింది, బా ఏనా పెద్ద, నాకు పెద్ద లెక్క ఏమిటి కనుక, ప్రపంచానికి నేను ఉపకారకుండా అయినప్పుడు నాకు పెద్ద ఇలాంటి దెబ్బలు లెక్క ఏమిటి కనుక. బోర్డర్ దగ్గర ఉండేటువంటి సిపాయిలు ప్రాణానికి తెగించి వాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ చిన్న దెబ్బకి తట్టుకొని నేను చంద్రుణ్ణి పైకి ఇవ్వగలిగే అదృష్టం కలిగిందే. అక్కడితో ఊరుకోబుద్ధి అవ్వదు. ఇలాంటివి అందరికీ చెప్పాలి, అందరికీ తెలియాలి. అందరికీ తెలిసి తాను ఎంత గొప్ప ఉపకారం చేశాడో తనకే మరి రేపొద్దున మాలలో, మర్యాదలో, కిరీటాలో మంచి ప్రశంసా పత్రాలు ఇవన్నీ ఇవ్వాలి కదా. అందుకోసం తెల్లవారేదాకా కూడా ఇంక వీడు ఊడుకోలేకపోయాడు. ఎందుకంటే అక్కడ పొట్ట పెరిగిపోతూ ఉంటుంది ఇంక లోపల. అది అలాగా ఏదో 7వ నెల, 8వ నెల, 9వ నెల, 14వ నెల, 20వ నెల, 30వ నెలలాగా పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట లోపల. ఆ చెప్పాలని తపన. పక్కింటికి వెళ్ళాడండి.
అప్పుడే పాపం వాళ్ళని లేపాడు. అప్పటికి పాపం 3 అయిందో 4 అయిందో. ఎందుకంటే తాడు తెగేంతవరకు అయితే వీళ్ళు ఆగాలి కదా, చాలాసేపు పట్టి ఉంటుంది, ఓ 2-3 గంటలైనా పట్టి ఉంటుంది. ఈ పక్క వాడిని లేపాడు. ఏమండోయ్, చంద్రుడు మానూతులో పడ్డాడు, పైకి తీసా నేనే, చూడండి అక్కడ ఆకాశంలో ఎలా కనిపిస్తున్నాడో. ఈ పక్కింటికి వెళ్ళాడు, పొరుగింటికి వెళ్ళాడు, వెనకింటికి వెళ్ళాడు, ఇంకా మొత్తం ఈ వీధిలో ఆ వీధిలో అందరితోటి పాపం పొద్దున్నే తెల్లవారేంతవరకు చెబుతూనే ఉన్నాడు పాపం వీడికి. కాలంటే చూడండి, దెబ్బ కూడా తగిలించుకున్నాను నేను పైకి లాగడానికి శ్రమపడి. ఏమంటాం అలాంటి వాడిని మనం? పాపం వాళ్ళంతా జాలిగా నవ్వుకున్నారు వాళ్ళు. మనం కూడా ఇలా అనేవాడిని, కర్తృత్వం తన మీద పెట్టుకుని నా వల్లనే ఇదంతా జరుగుతోంది అనేటటువంటి ఒక దురహంకారిని చూసి లోకం నవ్వుకుంటుంది. ఇలాగే పాపం వాళ్ళ దాని పేరే అజ్ఞానం అని అంటారు. ఈ అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, మనకుండేటటువంటి తెలివి ఇలాంటి కర్తృత్వారోపణ చేత అది మూసుకుపోయింది కనుక అది తెలుసుకో అని మొట్టమొదటి పాపం కృష్ణుడు చెప్పాడు. నీ మీద పెట్టుకోక ఎవడి మీదనే పెట్టవా? అదే కనిపించని దాన్ని తెలియని దాని మీద పెడితే వీడేం చేయగలుగుతాడు అని జాలి వేసి ముందర మనకి శరీరంలో తెలిసి జరిగే పనులన్నిటినీ కూడా ఎలా భావించాలో చెప్పడానికి 8-9 శ్లోకాల దగ్గర ఆరంభం చేశాడు ఆయన. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. వాస్తవాన్ని తెలుసుకోవా, జాగ్రత్తగా తెలుసుకో, నువ్వు కాదని తెలుసుకో, నీ వల్ల కాదని తెలుసుకో, నీ కోసం కాదు అని తెలుసుకో. ఏం తెలుసుకోవాలి, దేని తెలుసుకోవాలి? అన్నీ నువ్వు మొట్టమొదటి చూసే చూపుల దగ్గర నుంచి, చూపులు నువ్వు నీ వల్ల చూస్తున్నావా? అంటే మనం అనుకుంటే కళ్ళు వచ్చాయి మనకి? నో. పోనీ ఎవడైనా మన దగ్గర వచ్చి కళ్ళు కాసేపు ఇలా మూసి పెట్టరా అంటే మళ్ళీ కొంపలు ఏమంటుకుపోతున్నాయో, మన చుట్టూ ప్రపంచం అంతా తలకిందులు ఎక్కడైపోతుందో, ఏం మారిపోతున్నాయో, ఏం కొత్తగా పుట్టేస్తున్నాయో అని మళ్ళీ మధ్య ఇలా మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా చూడబుద్ధి అవుతుంది. ఒక కాసేపు కళ్ళు మూసుకొని కుదురుగా కూర్చోవాలంటే మనకి ఎంతో కష్టం అవుతుంది. మన ఆధీనంలో పనిచేయటల్లా కానీ పనిచేస్తున్నాయి. విషయ సేకరణకు కానీ, సేకరించిన వాటిని లోపల నిల్వ చేయడానికి కానీ, వాటంతటా అవే చేసే పనులు అవి చేసుకుంటూ వెళుతున్నాయి. మనం దానికి చేసే కంట్రిబ్యూషన్ ఏంటంటే దాన్ని పాడు చేయడం. అక్కర్లేని వాటిని చూసి అవన్నీ కూడా దీని మీద పెట్టుకొని మనకి కొన్ని చెడు రికార్డ్స్ని మనం తయారు చేసుకోగలుగుతాం. అంతవరకు మాత్రం మనం చేయగలుగుతాం. వినికిడి కూడా అంతే. మనం చేసుకుంటే రాలేదు ఈ వినికిడి శక్తి, మనం చెప్పినట్టుగా ఉండలేదు ఇది. మనకి ఏదైనా కొన్ని శబ్దాలు వినిపిస్తుంటే అబ్బబ్బా నాకు అసలు ఈ శబ్దాలు వినపడద్దండి అని అనుకున్నా, మనం ఎంతెంత అనుకుంటే ఇవి అంతంత కీనుగా వినే ప్రయత్నం చేస్తాయి. ఎవడైనా ఎక్కడైనా కూర్చుని 2 మాటలు మాట్లాడుకుంటున్నారనుకోండి, వీడు ఇక్కడి నుంచే మొత్తం చెవుల్ని అక్కడ దాకా అలా పెంచి దానికి మన వాళ్ళు చెప్తుంటారు, అంటే భద్రం కర్ణేభిశృణుయామ దేవాః, కర్ణేభిశృణుయామ. 2 చెవులతో కాదు, బోల్డని చెవులతో వినాలి అన్నట్టు. ఏది వినాలో చెప్పారు పాపం వాడు. భద్రం వినాలి అని, మంచి కలిగించేది వినరా అన్నాడు. పొరపాటును కూడా మంచి కలిగించి దాని జోలికి విడిపోవడం. కానీ ఎక్కడైనా ఎవడైనా ఏదైనా రహస్యాలు మాట్లాడుకుంటుంటే మాత్రం ఈ చెవులు ఇక్కడి నుంచి అక్కడ దాకా అలాగ పెరిగిపోయి అక్కడి నుంచి అది కూడా వీడే వినాలి అనే ప్రయత్నం. అంటే మన ఆధీనంలో ఉన్నవా ఇవి, అవి చేసేటువంటి పనులకి అక్కడి నుంచి ప్రారంభం చేయను. మిగతా ఉండేటువంటి కర్మ, జ్ఞానము, భక్తి ఇవన్నీ పక్కన పెట్టవా. అసలు జస్ట్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇవేమైనా పోనీ మన ఆధీనంలో ఉన్నాయా? నువ్వు అనుకున్నట్టుగా సాగుతున్నాయా? నీ కోసం సాగుతున్నాయా? మనకెవరికి కూడా మనం ఇవి ఇలా ఇంతకంటే ఇంకా హై పవర్ యాక్టివ్గా పనిచేయాలని అనిపిస్తున్నాను. బట్ దే ఆర్ నాట్ వర్కింగ్. అవి చేయట్లేదు కదా. అవి ఇలా చెయ్యొద్దు అని కొన్నిటిని మనం అనుకుంటాం,
అవే చేస్తుంటాయి. అవి ఏది నువ్వు వద్దనుకుంటావో దానికేసి అవి పెడుతుంటాయి, ఏది నువ్వు కావాలంటావో దాన్ని అవి రిజెక్ట్ చేస్తుంటాయి. ఇది పాపం 13 యాక్టివిటీస్ అని చెప్పాడు మనకి 8-9 శ్లోకాల దగ్గర. అక్కడి నుంచి చెప్పుకొస్తున్నాడు. అవి చేస్తున్న వాటి మీదైనా పెట్టవా, లేదు వాసనలు వెనకాతలు ఉండేటువంటి పాత రికార్డ్స్ ఆ వాసనల మీదైనా పెట్టవా, వీటినన్నిటిని కూడా ఛానలైజ్ చేసి ఇంద్రియాలకు అందించే మనస్సు మీదైనా పెట్టవా, పోనీ ఈ మనస్సును కూడా తన చేతిలో పెట్టుకుని నడిపించే బుద్ధి మీదైనా పెట్టవా, వీటన్నిటినీ మధ్యలో ఉండేటువంటి మెకానిజం ఇదంతా తీసేసి నీ మీద పెట్టుకుంటావు ఎందుకురా నాయనా? నీ మీద పెట్టుకుంటే నువ్వు వాటికి అణిగిపోతావు, మళ్ళీ 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 ఈ జన్మల్లోకి పోతుంటావు. కనుక నీ మీద పెట్టుకోకు, భారాన్ని నువ్వు నలిగిపోకు, ఇంకా నా మీద పెట్టుకొని నేను మోస్తాను ఏదో నీ తరఫున. మనకు అది ఇష్టమా? చచ్చేట్టు నేను చేస్తుంటే అంతా నీ చేతిలో పెట్టాలి, ఇదంతా నీకు అప్పగించాలి, ఇదంతా నీదే నేను అనుకోవాలి. అలాంటి పప్పులేం ఉడకవు. ఇదంతా చేసేది నేను, ఇదంతా నా కోసం, ఇదంతా నా వల్ల, నేనే ఫలభోక్తని అనే ఒక అజ్ఞానం మనలో, అంటే కర్తృత్వ అభిమానం అనేటటువంటి అజ్ఞానం. వెరీ సింపుల్. ఇదేనండి ఈ అధ్యాయానికి సారాంశం. 5వ అధ్యాయంలో ప్రధానంగా కృష్ణుడు చెప్పదలుచుకుంది అదే. చేసేవాడు ఎవడో తెలుసుకోవాలి, ఎలా జరుగుతుందో గుర్తించవయ్యా, నువ్వు ఎక్కడున్నావో గుర్తించు. నేను ఎక్కడో తత్వాలు చూడమని అంటలే, వేదాల్లోకి పొమ్మనంటలే, అడవుల్లోకి పొమ్మనంటలే, ఏ లోకాల్లోకి పొమ్మనంటలే, జరిగే శరీరంతో జరిగే యాక్టివిటీస్ను గమనించి అది ఏది ఎలా జరుగుతుందో, ఎవడి వల్ల జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో జస్ట్ అబ్జర్వ్ దాట్. అంతవరకు నువ్వు కన్ఫైన్ అయ్యేవయ్యా బాబు. ఇది ప్రారంభించాడు 5వ అధ్యాయంలో. వాస్తవాన్ని చూస్తే మనకే కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకే తెలుస్తుంది. ఇది అజ్ఞానం. మన మీద ఎక్కడో పెట్టాల్సిన భారాన్ని మన మీద పెట్టుకోవడం అనేది ఒక అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని నువ్వు తొలగించాలంటే మళ్ళీ జ్ఞానంతో, నీళ్ల వల్ల ఏర్పడ్డ మురికిని కడగాలంటే మళ్ళీ కొంచెం పవర్ఫుల్ వాటర్ని దాంట్లో పోస్తే, యాసిడ్ కలిపిన వాటర్ని దాంట్లో పోస్తే అది ఆ పేరుకున్నటువంటి చెత్తని కరిగించో లేకపోతే దాన్ని ఇంకొక రకంగా చేసో అందులోంచి బయటికి పోయేటట్టు ఎట్లా చేస్తుందో, అట్లాగే ఇక్కడ జ్ఞానం వల్ల ఏర్పడ్డ మనకుండేటటువంటి తప్పుడు జ్ఞానం వల్ల ఏర్పడ్డ ఆరోపణలని మంచి జ్ఞానాన్ని కనుక నువ్వు లోపలికి ప్రవహింపచేసిన జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాసితం. అది పంపడం వల్ల ఎవడైతే దీన్ని కాస్త కడుక్కుంటాడో మణి మళ్ళీ కొత్త కాంతి తనలో ఉండేటట్టు కాంతిని బయటికి తెచ్చుకున్నట్టు, మబ్బు తొలగిన సూర్యుడు ఎట్లా ప్రకాశిస్తాడో అట్లా ప్రకాశించినట్లు తేషాం, ఆ సాధన చేసిన వాళ్ళకి మాత్రమే ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి. సూర్యుడి యొక్క కాంతి ఎట్లాగైతే ఒక్కసారి మళ్ళీ విశ్వవ్యాప్తం అవుతుందో అట్లాగే ఆ జ్ఞానం వీడికి సహజంగా ఉండే జ్ఞానాన్ని బయటికి ప్రకాశింపచేస్తుంది. ఇది మనం తెలుసుకోవలసింది సుమా అంటూ కర్తృత్వాన్ని సన్యాసము చేయుము, కర్మ సన్యాస యోగము అని ఈ 5వ అధ్యాయానికి పేరు పెట్టి ముందుకు తీసుకెడుతున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.